సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద కొప్పవరంలో గల ప్రణవ ఆశ్రమం మాతాజీ పూజశ్రీ సుమిత్రానంద సరస్వతి మాతాజీ తొలి ఏకాదశి పర్వదినం విశిష్టతను తెలియజేశారు. అదేవిధంగా ధ్యానంపై మహిళలకు శిక్షణ అందించారు. భగవంతుని సాక్షాత్కారం కావాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణం ద్వారా వచ్చారు, చేసేసారు, అయిపోయింది. ఆ తర్వాత అయినా మనం ఏం చేయాలి? వెతుక్కోవాలి. నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చేయాలి, తిరిగి ఎక్కడికి చేయాలి వెతుక్కోవాలి, తొడుక్కోవాలి. మనం తడుముకుంటే లోపలున్న ఈశ్వరుడు తెలియబట్టలేదు, తెలుసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తున్నాయంటే మనస్సు లేచిపోతుంది. కళ్ళు మూస్తే మనస్సు లేచిపోతాను. కళ్ళు మూస్తే దైవ దర్శనం అవుతుందా? అవ్వట్లేదు. మరి అవ్వడానికి ప్రయత్నం చేయాలా వద్దా? చెయ్యాలి. అలా చెయ్యడం కోసం మన పెద్దలు ఇంత డిజైన్ చేశారు. అట్లీస్ట్ ఏకాదశి రోజైనా మౌనం పెట్టుకుని ఆహారం మానేసి భగవద్ ధ్యాస తప్పించి రెండవది వద్దు నాకు అని నేనేమైనా పెట్టుకోగలిగితే 15 రోజులకు ఒకసారి పెట్టుకోగలిగితే కొంత శుద్ధి అవుతారు. అలా చేస్తున్నారు. ఎన్ని ఏకాదశులు చేస్తుంటారు, ఎన్ని తొలి ఏకాదశులు చూస్తుంటారు కదండి. అన్ని పక్కకి వెళ్ళిపోతున్నాయి. దేవుడు అంటే ఇష్టం ఉందంటే ఇష్టం లేకపోతే ఇలా కూర్చోరు. అసలు దైవ కార్యం అన్నా, దైవం గురించి ఎవరన్నా చెప్తారు, 2 మొక్కలన్నా చాలా శ్రద్ధ ఉంటుంది.